నమస్కారం అండి. మీ పేరు? నా పేరు జితేంద్ర అండి. సార్, పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరిగింది కదా, ఎలా అనిపించింది అసలు? చాలా మంచిగా అనిపించిందండి. చాలా అద్భుతంగా జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు ఇంతమంది జనాలు నేను చూడలేదు. చాలా ఎక్కువ మంది అటెండ్ అయ్యారు. పిఠాపురం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలా గొప్పగా జరిగిందండి. అంటే అంతకుముందు వరకు కూడా ఆ ప్లేస్ అంతా కూడా ఖాళీగా ఉండేది, కానీ ఆ సభ గురించి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా, దానికి మీరేమంటారు? అదే అండి, అంతా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో వచ్చారు. అంతనే ఎప్పుడు జరగలేదు. పిఠాపురంలో చాలా మంది ఎప్పటి నుంచో చూస్తున్నారు పవన్ కళ్యాణ్ చూద్దాం, కలుద్దాం, చెప్పింది విందామని. అది చాలా గొప్పగా అనిపిస్తుంది. స్పీచ్ విన్నారా? మరి ఎలా అనిపించింది స్పీచ్? స్పీచ్ కూడా చాలా అద్భుతంగా చెప్పారండి. మొత్తం కామన్ మ్యాన్ టచ్ అయ్యేటట్టుగా అన్ని విషయాలు చాలా గొప్పగా చెప్పారు. పాలిటిక్స్లో కొత్తగా వచ్చినట్టుగా కూడా అనిపించలేదు. అని అంత ఎప్పటి నుంచో చేస్తున్నట్టుగా చక్కగా అనిపించింది. బాగా మాట్లాడారు. మరి పాలన ఎలా ఉంది ఇక్కడ పిఠాపురం? పాలన చాలా బాగుందండి. అంతకు ముందు కంటే రోడ్లు అవి బాగున్నాయి. ఇప్పుడు కొంచెం మున్సిపాలిటీ బాగా వర్క్ చేస్తున్నారు. క్లీన్గా ఉంటున్నాయి. రోడ్లు అవి బాగా వేస్తున్నారు. అన్ని ఫెసిలిటీస్ కూడా, మంచినీరు అన్ని మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఉచితంగా మజ్జిగ, అలాగే పుచ్చకాయలు, భోజనాలు ఏర్పాటు చేశారు కదా, దానికి మీరేమంటారు? అది కూడా చాలా మంచి విషయం అండి. ఇంత ముందులాగా ఏదో మందు పెట్టి అలా రప్పించకుండా నిజాయితీగా వాళ్ళ అభిమానులు వచ్చారు. వీళ్ళందరికీ మజ్జిగ, ఫ్రూట్స్ అవి ఏర్పాటు చేసి చాలా మంచిగా చూసుకున్నారు. ఎండాకాలంలో కూడా ఎంతమంది జనాలకి నొప్పి కలగకుండా, అదే బాధపడేటట్టుగా కాకుండా చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేసి చాలా మంచిగా చూసుకున్నారు. మరి మీకు ఇక్కడ ఉప్పాడలో ఎలా ఉన్నాయి రోడ్లు గట్రా? ఉప్పాడలో కూడా చాలా బాగుందండి. ఇంతకుముందు బీచ్కి వెళ్ళాలన్నా కాకినాడకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది. గతుకులుగా ఉండేది. రోడ్డు అంతా కొట్టుకుపోయి, ఎప్పుడు వచ్చినా కొట్టుకుపోయి ఉండేది. రోడ్డు అంతా గుంతలు అవి ఉండి ఇప్పుడు చాలా నీట్గా ఏర్పాటు చేశారు. ఈజీగా వెళ్ళగలుగుతున్నాం కాకినాడకు అటువైపుకి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.